హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూస్తున్నాము. G+1 అండి, 109 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. చూడండి, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ఒక మంచి డెవలపింగ్ లొకేషన్లో మేడిపల్లిలో ఉంది హౌస్. ముందు హౌసెస్ ఉంటాయి, పక్కన హౌసెస్ ఉంటాయి. ఇలాంటి హౌసెస్ మధ్యలో మంచి డెవలపింగ్ లొకేషన్లో 109 స్క్వేర్ యార్డ్స్తో G+1 హౌస్ అండి. కింద 1 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది. అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ కంప్లీట్ అయిపోతే సూపర్గా లుక్ వస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్ అయితే నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అండి. చాలా అంటే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఫ్లోరింగ్ వర్క్ మాత్రమే ఉంది. పెయింటింగ్ అయిపోయింది, ఓన్లీ ఫ్లోరింగ్ వర్క్ ఉంది. దానికోసం మాత్రమే డస్ట్ పడుతున్నారు. బోర్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది. అండ్ గ్రానైట్ యూజ్ చేస్తున్నారు ఫ్లోరింగ్ అంతా. బయట పార్కింగ్ ఏరియాలో అంతా గ్రానైట్ వాడుతున్నారు. చూడండి, పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. అండ్ చూడండి, లుక్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఫస్ట్ 1 BHKకే చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది. అండ్ సెట్ బ్యాక్స్ మంచిగా వదిలేశారు. వైట్ కలర్ టైల్స్ యూజ్ చేస్తున్నారు. గోల్డెన్ కలర్ బార్డర్స్ స్టెప్స్ వస్తాయి. అండ్ మొత్తము కింద టైల్స్ ఉంటాయి. 1 BHKలో టైల్స్ ఉంటాయి, 2 BHKలో కూడా టైల్స్ ఉంటాయండి. అండ్ విట్రిఫైడ్ టైల్స్ చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ కూడా ప్రతి రూమ్లో మంచి యూనిక్ డిజైన్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు, అవి కూడా UPVCతో గ్రిల్స్తో వస్తాయి. ఇది 1 BHKలో హాల్ అండి. చాలా నీట్గా ఉంటుంది హాలు. పెయింటింగ్ వేస్తే ఇంకా సూపర్గా కనబడుతుంది. ఇది కిచెన్ మనకి పక్కన దేవుడి గది ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. అండ్ మనకి టైల్స్ కూడా వేసేసారు, కిచెన్ టైల్స్. స్టోరేజ్ స్పేస్ ఉంది, షెల్ఫ్స్ కూడా చాలా బాగుంది. ఇలా వచ్చేస్తే మనకి వాష్రూమ్ ఉంటుంది, కామన్ వాష్రూమ్ ఇక్కడ. అది మనకి ఇండియన్ టైప్ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్. మనకి ఇలా వర్క్ నడుస్తున్నప్పుడే ఈ విధంగా కనబడతాయి. వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక చాలా అంటే చాలా ప్రీమియం లుక్ వస్తుందండి. అండ్ వెంటిలేషన్ కోసం మంచి విండోస్, మనకి వాష్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఓకే, అండ్ ఇది వెస్టర్న్ టైప్ వస్తుంది. మనకి టైల్స్ వేసారు, అది గీజర్ పాయింట్ వస్తుంది, షవర్, WPC డోర్స్. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్ ఉంటాయండి రూమ్స్ కూడా. చాలా స్పేషియస్గా మంచిగా వస్తాయి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ చాలా సూపర్గా ఉంటుంది. ప్లానింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఒక 20 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. స్టెప్స్ అండి, స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఉంది. స్టెప్స్ మొత్తం గ్రానైట్ వస్తుంది, మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఓకే, అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చెప్పాను కదా, మొత్తం గ్రానైట్ వాడుతున్నారు బయట. ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. లుక్ అద్దరిపోతుంది. అంత అంటే అంత బాగా వస్తుందండి లుక్, చాలా బాగా వస్తుంది. మనకి లోపల మొత్తం ప్రైమర్ వేసేసారు. అది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్ డోర్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది, టేక్వుడ్ డోర్ వస్తుంది. అండ్ చూడండి, చుట్టూ మనకి వైట్ కలర్ టైల్స్ తోటి మంచిగా బార్డర్ లాగా ఇచ్చారు. ఇది విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ అంతా. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా ఫాల్ సీలింగ్లో లైట్స్ వేస్తే మనకి ఫ్లోరింగ్ మీద కనబడుతుంది, ఆ రిఫ్లెక్షన్ కనబడుతుంది, అంత మంచిగా ఉంటుంది. ఇది మొత్తం హాల్లో ఫాల్ సీలింగ్. ఓకే, డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి. పెయింటింగ్ వేస్తే మంచిగా కనబడుతుంది, లైటింగ్స్తో మంచిగా వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, పూజా గది, మనకి కిచెన్. ఓకే, కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ ఇచ్చారండి. మొత్తం బ్లాక్ కలర్, జెడ్ బ్లాక్ కలర్ గ్రానైట్ ఉంది. కిచెన్ టైల్స్ ఉన్నాయి, సింక్ ఉంది. మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, మంచిగా ఎగ్జాస్ట్ హోల్ ఉంది. మొత్తం మనకి సబ్జలు ఇచ్చారు, షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా మనకి రైట్ సైడ్లో వచ్చింది, సపరేట్గా ఉంది, బాగుంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పడుతుంది. ఫ్రేమ్ మనకి టేక్వుడ్ ఫ్రేమ్ వస్తుందండి. మొత్తం కింద యాంటిస్కిట్ టైల్స్, వాల్ టైల్స్ కూడా వేశారు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్, ట్యాప్ ఉంటుంది, స్విచ్ బోర్డు కూడా వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పడుతుంది, సైజ్ పెట్టే చేశారు. ఇది వాషింగ్ ఏరియా. ఓకే, అండ్ చాలా నీట్గా ఉంటుందండి. సో ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి టేక్వుడ్ ఫ్రేమ్స్ ఇచ్చారండి. అండ్ ఫ్లోరింగ్ చూడండి, చాలా నీట్గా మంచిగా డిజైన్గా వేశారు. ఫ్లోరింగ్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్. మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, మంచిగా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. ఫాల్ సీలింగ్ చూడండి, మంచి డిజైన్ ఉంది. మనం పెయింటింగ్ వేస్తే మంచిగా కనబడుతుంది. ఏదైనా పెయింటింగ్ తర్వాతనే అండి లుక్ సూపర్గా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనకి ఇలా రైట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ఉంటుందండి, ఇండియన్ టైపు. లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఫ్రేమ్ కూడా టేక్వుడ్ ఫ్రేమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో మంచి స్పేషియస్గా ఉన్న హౌస్. అండ్ మనకి షెల్ఫ్స్ వచ్చింది, వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి, సబ్జలు ఉన్నాయి, ఎక్సలెంట్గా ఫాల్ సీలింగ్ ఉంది, చుట్టూ లైట్స్ వస్తాయి దాంట్లో. అండ్ మనకి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది.
అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్ వస్తుందండి. 6 feet హైట్ వరకు టైల్స్ వేస్తారు. గీజర్ పాయింట్ ఉంటుంది, షవర్ పాయింట్ ఉంటుంది అండ్ కింద హ్యాండిల్స్కి టైల్స్ కూడా వేసేసారు. చాలా నీట్గా మంచి లుక్తో ఉంటుందండి. ఇది కూడా వెంటిలేటర్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఇదండి హౌస్ G+1 కింద 1 BHK పైన 2 BHK ఒక లగ్జరీ హౌస్ అండి. ప్రీమియం కన్స్ట్రక్షన్తో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 90 lakhs అండి. ఎవరైనా సరే ఇలాంటి లొకేషన్లో ఒక మంచి హౌస్ తీసుకోవాలి 100 square yardsకి ఎక్కువలో అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.